Hello friends, welcome to my channel. Today we'll discuss about the system call. ఈ రోజు సిస్టమ్ కాల్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఉందండి. సో సిస్టమ్ కాల్ ఇన్ OS ఈజ్ ఏ ప్రొసీజర్ దట్ ప్రొవైడ్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ రన్నింగ్ ప్రాసెస్. సో గాయ్స్, ఇది OS టాపిక్. సో దీంట్లో ఉన్నది ఏంటంటే సిస్టమ్ కాల్ అనేది ఒక ప్రొసీజర్. సో ఇట్ ప్రొవైడ్స్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ రన్నింగ్ ప్రాసెస్. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే సిస్టమ్ కాల్ అనేది ఒక ప్రొసీజర్, ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ రన్నింగ్ ప్రాసెస్. సో ఆపరేటింగ్ సిస్టమ్కి రన్నింగ్ ప్రాసెస్కి మధ్యలో ఇంటర్ఫేస్గా పనిచేసేదే మనకి సిస్టమ్ కాల్ అని అంటున్నాము. సో రిమెంబర్, సిస్టమ్ కాల్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ రన్నింగ్ process. So next you can see how the system call works. So ఒకసారి మనం ఇక్కడ చూస్తే there are completely 4 parameters are there in this. First one is the user mode, second one is the context switch, third one is the execution, fourth one is the return to user mode. అంటే సిస్టమ్ కాల్ అనేది మనకు ఏ విధంగా వర్క్ అవుతుంది. ఫస్ట్ వన్ చూడొచ్చు, యూజర్ మోడ్. వెన్ ఏ యూజర్ నీడ్స్ అన్ OS సర్వీస్ లైక్ ఓపెనింగ్ ఏ ఫైల్, ఇట్ మేక్స్ ఏ సిస్టమ్ కాల్. ఓకే, సో యూజర్ మోడ్లో యూజర్ ఎప్పుడైతే ఫైల్ ఓపెన్ చేయదలుచుకున్నాడో అప్పుడు యూజర్ మోడ్ అనేది మనకి యూజ్ అవుతుందండి. సెకండ్ వన్ వచ్చేసి కాంటెక్స్ట్ స్విచ్. ద సిస్టమ్ కాల్ కాసెస్ ద CPU టు పర్ఫామ్ ఏ కాంటెక్స్ట్ స్విచ్ ఫ్రమ్ యూజర్ మోడ్ టు కెర్నల్ మోడ్. సో ఎప్పుడైతే యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి వెళ్తున్నామో దీన్ని మనము కాంటెక్స్ట్ స్విచ్ అని అంటున్నాము. సో మనకి థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్. సో మరి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటి? సో ద ఎగ్జిక్యూషన్, ద కెర్నల్ పర్ఫార్మ్స్ ద రిక్వెస్టెడ్ ఆపరేషన్. ఓకే, సో ఎప్పుడైతే మన కెర్నల్ పర్ఫామ్ చేస్తుందో యూజర్ రిక్వెస్ట్ చేసే ఆపరేషన్ని దీన్ని మనము ఎగ్జిక్యూషన్ అని అంటున్నాం. ఎగ్జాంపుల్ చూడొచ్చు, రీడింగ్ ఫ్రమ్ డిస్క్. సో మనం ఎప్పుడైతే డేటా ఏదైనా రీడ్ చేయాల్సుకున్నామో దాంట్లో మనకి ఎగ్జిక్యూషన్ అని అంటున్నాము. నెక్స్ట్ వన్, రిటర్న్ టు యూజర్ మోడ్. వన్స్ ఆపరేషన్ ఈజ్ కంప్లీటెడ్, కంట్రోల్ రిటర్న్స్ టు ద యూజర్ ప్రోగ్రామ్ దట్ విత్ ద రిజల్ట్ ఆఫ్ సిస్టమ్ కాల్. సో ఇక్కడ మనం చూస్తే బేసికల్గా మీరు ఈ పేజ్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, సిస్టమ్ కాల్ అంటేనేమో ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ రన్నింగ్ ప్రాసెస్. సో సిస్టమ్ కాల్స్ వర్క్ అవడానికి మేజర్గా మనకి 4 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద యూజర్ మోడ్, సెకండ్ వన్ ఈజ్ ద కాంటెక్స్ట్ స్విచ్, థర్డ్ వన్ ఈజ్ ద ఎగ్జిక్యూషన్, ఫోర్త్ వన్ ఈజ్ ద రిటర్న్ టు యూజర్ మోడ్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ చూద్దామండి. వెరీ 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 ఇంపార్టెంట్, కొంచెం ఇది జాగ్రత్తగా వినాలి. చాలా ఈజీ, ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇది వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఒకసారి ఇక్కడ మనం చూస్తే టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్లో మనకు వచ్చేసింది ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ కంట్రోల్. సో టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రాసెస్ కంట్రోల్ ఉందండి. సో ఈ ప్రాసెస్ కంట్రోల్ అంటే ఎందుకు వాడతాం మనం దీన్ని? ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ప్రాసెస్. ఓకే, సో ప్రాసెస్ని కంట్రోల్ చేయడానికి మనము ప్రాసెస్ కంట్రోల్ అనే సిస్టమ్ కాల్ని వాడతాం. మరి దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి సిస్టమ్ కాల్స్? ఫస్ట్ వన్ ఫోర్క్, సెకండ్ వన్ EXEC, వెయిట్, గెట్ PID, కిల్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫోర్క్? ఫోర్క్ ఏం చేస్తుంది? ఇట్ క్రియేట్ న్యూ ప్రాసెస్. ఓకే, ఫోర్క్ క్రియేట్స్ న్యూ ప్రాసెస్. EXEC, ఇట్ రిప్లేసెస్ ద కరెంట్ ప్రాసెస్ విత్ న్యూ వన్. ఓకే, సో కరెంట్ ప్రాసెస్ విత్ న్యూ వన్. వెయిట్, ఇట్ మేక్స్ ద పేరెంట్ ప్రాసెస్ వెయిట్ అంటిల్ ఏ చైల్డ్ ప్రాసెస్ ఫినిష్ ఎగ్జిక్యూటింగ్. అంటే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇంకో ప్రాసెస్ని
వెయిట్ చేస్తుంది. గెట్ PID, ఇట్ రిట్రీవ్స్ ద ప్రాసెస్ ఐడి ఆఫ్ కాలింగ్ ప్రాసెస్. ఇట్ రిట్రీవ్స్ ద ప్రాసెస్ ఐడి ఆఫ్ కాలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ కిల్. కిల్ అంటే సెండ్స్ ఏ సిగ్నల్ టు టర్మినేట్ ఏ ప్రాసెస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ కంట్రోల్లో వస్తాయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జిట్. సో ఎగ్జిట్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఇట్ టర్మినేట్స్ ద కరెంట్ ప్రాసెస్. ఇట్ టర్మినేట్స్ ద కరెంట్ ప్రాసెస్. సో నెక్స్ట్ సిస్టమ్ కాల్ వచ్చేసి మనకి ఆన్ ద స్క్రీన్లో ఫైల్ మేనేజ్మెంట్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్. ఇట్ మేనేజెస్ ద ఫైల్ ఆపరేషన్స్. సో మనం ఇంతసేపు ప్రాసెస్ కంట్రోల్ చూసాము, ఇప్పుడు ఫైల్ మేనేజ్మెంట్ చూస్తున్నాము. ఇట్ మేనేజెస్ ద ఫైల్ ఆపరేషన్స్ అంటే ఏమేమి ఉంటాయి మరి? ఫైల్ ఓపెన్ కావచ్చు, ఫైల్ రీడ్ కావచ్చు, ఫైల్ రైట్ కావచ్చు, ఫైల్ క్లోజ్ అండ్ ఎల్సీక్. ఓపెన్ అంటేనేమో ఫైల్ ఓపెనింగ్, ఫైల్ రీడింగ్, ఫైల్ రైటింగ్, ఫైల్ క్లోజ్. ఎల్సీక్ చేంజెస్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ ఫైల్ పాయింటర్. ఓకే, సో ఫైల్ పాయింటర్ పొజిషన్ని మనము చేంజ్ చేయడానికి ఇది వాడుతున్నాము. థర్డ్ వన్ వచ్చేసి డివైస్ మేనేజ్మెంట్. సో డివైస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంటరాక్ట్స్ విత్ ద డివైజెస్ లైక్ ప్రింటర్, హార్డ్ డ్రైవ్స్ అండ్ ఎక్సెట్రా. సో IOCTL డివైస్ మేనేజ్మెంట్లో ఉన్న ఎగ్జాంపుల్ సిస్టమ్ కాల్ ఏంటంటే IOCTL కంట్రోల్స్ డివైజెస్ రీడ్ అండ్ రైట్. ఓకే, సో నెక్స్ట్ మనము ఫోర్త్ సిస్టమ్ కాల్లోకి వెళ్తున్నాము. ఈ ఫోర్త్ సిస్టమ్ కాల్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మనము ఫోర్త్ సిస్టమ్ కాల్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. ఓకే, సో మనకి ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అనే ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్ ఉంది. దీంట్లో ఇట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాసెసెస్ అండ్ ద సిస్టమ్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాసెసెస్ అండ్ సిస్టమ్ అనేది ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్లో వస్తుంది. సో మేజర్గా మనం దీనిలో వాడే సిస్టమ్ కాల్స్ ఏంటంటే గెట్ PID, గెట్ టైమ్ ఆఫ్ డే, స్లీప్. సో గెట్ PID అంటే ఇట్ ప్రొవైడ్స్ ద ప్రాసెస్ ID. గెట్ టైమ్ ఆఫ్ డే, సో ఇట్ ప్రొవైడ్స్ ద డేట్ అండ్ టైమ్. స్లీప్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్ టు స్లీప్ ద ప్రాసెస్. సో ఇది వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అని అంటున్నాము. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్ ఏంటంటే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే ఇట్ హ్యాండిల్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రాసెసెస్. ఓకే, సో దీంట్లో మేజర్గా మనం వాడేది ఏంటంటే పైప్. ఇట్ క్రియేట్స్ ద పైప్ ఫర్ కమ్యూనికేషన్ ప్రాసెస్. సో కమ్యూనికేషన్లో మనకి ఇంకా కొన్ని సిస్టమ్ కాల్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు. సో MSGSND. ఓకే, ఇట్ సెండ్స్ ఏ మెసేజెస్ త్రూ ఏ మెసేజ్ క్యూ. రిసీవ్, ఇట్ రిసీవ్స్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఏ మెసేజ్ క్యూ. ఓకే, నెక్స్ట్ SHM గెట్, ఇట్ క్రియేట్స్ ఏ షేర్డ్ మెమరీ మేనేజ్మెంట్. సో MMAP, ఇట్ మ్యాప్ ద ఫైల్స్ ఆర్ డివైజెస్ ఇంటూ మెమరీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనం వచ్చేసి టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ చూసాము. ఇప్పుడు మనము అడ్వాంటేజెస్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ చూస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ అండి, ఇది మీరు రాసి పెట్టుకోవాలి. సో సిస్టమ్స్ కాల్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి కంట్రోల్డ్ యాక్సెస్ టు రిసోర్సెస్. సెకండ్ వన్ వచ్చేసి హార్డ్వేర్ సబ్స్ట్రాక్షన్. థర్డ్ వన్ వచ్చేసి బెటర్ సెక్యూరిటీ. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాసెస్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సిక్స్త్ వన్ వచ్చేసి ఎఫిషియన్స్ అండ్ పర్ఫార్మెన్స్. కంట్రోల్డ్ యాక్సెస్ టు ద రిసోర్సెస్. ఓకే, సిస్టమ్ కాల్ ప్రొవైడ్స్ ద controlled access to the resources. It also provides the hardware abstraction. Okay, system call provides the security, process and file management. Also inter process communication అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ మధ్యలో కమ్యూనికేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎఫిషియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ని కూడా మనకి సిస్టమ్ కాల్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో this is all about the system calls. Thank you for watching this video. Please subscribe. Thank you.